నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనిక. హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపానికి కారణాలేంటి? చైనా మౌనం నేపాల్కు శాపంగా మారిందా? మున్ముందు భారత్కు ఇబ్బందులు తప్పవా? టిబెట్లో వరదలొస్తే ఆ ప్రభావం నేపాల్నే కాదు, ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలను తాకే పరిస్థితి ఉందా? డ్రాగన్ నిర్మిస్తున్న మెగా డ్యామ్ ఇప్పుడు అదే భయాన్ని రేకెత్తిస్తుంది. నేపాల్లో జరిగిన ఘటన అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. చైనా పాలకుల మౌనమే అసలైన విపత్తా? హిమాలయాల్లో సునామీకి కారణమేంటి? డ్రాగన్ హెచ్చరించి ఉంటే నష్టం తగ్గేదా? వరదలే కాదు, మున్ముందు నీటి కొరత ముప్పు తప్పదా? వార్నింగ్ బెల్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. టిబెట్లోని కెరుంగి కౌంటీలో మెరుపు వరదలు సంభవించిన దాదాపు 45 నిమిషాల పాటు నేపాల్కు అధికారిక సమాచారం అందలేదు. వరద నీరు నేపాల్ వైపు దూసుకొస్తుందన్న సమాచారం స్థానికుల ద్వారా తెలిసేలోపే నదులు ఉప్పొంగాయి. బీజింగ్ నుంచి అధికారిక సమాచారం వచ్చిన సమయానికి వరద ముంచెత్తడం మొదలైపోయింది. అదే పరిస్థితి భారత్కు ఎదురైతే అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. బ్రహ్మపుత్ర నది టిబెట్లో యార్లంగ్ జాంగ్బోగా పిలుస్తారు. ఆ నదిపైనే బీజింగ్ $167 బిలియన్ అంచనా వ్యయంతో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఇది పూర్తయితే చైనా నిర్మించిన త్రిగోర్జెస్ డ్యామ్ కంటే దాదాపు 3 రెట్లు పెద్దదిగా ఉండనుంది. ఆ ఆందోళన ఈశాన్య భారతంలో అలజడి రేపుతోంది. డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతం భౌగోళికంగా అత్యంత సున్నితమైంది. భూకంపాలు, కొండ చర్యలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలున్న ప్రాంతంలో భారీ నిర్మాణం చేస్తోంది బీజింగ్. భారత్ చైనా మధ్య నదీ జలాలపై సమగ్ర వివాద పరిష్కార ఒప్పందం లేకపోవడం, ప్రవాహం, వర్షపాతం వంటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అవగాహన వ్యవస్థ ఉన్నా దాని భవిష్యత్తుపై అనిశ్చితి కొనసాగుతుంది. ఒకవేళ టిబెట్లో ఏదైనా ప్రకృతి విపత్తు జరిగితే ఆ సమాచారాన్ని చైనా భారత్కు ఆలస్యంగా అందిస్తే, లేదంటే అసలు అందించకపోతే బ్రహ్మపుత్ర దిగువ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది? అంతేకాదు, డ్యామ్ నుంచి ఒక్కసారిగా భారీగా నీటిని విడుదల చేస్తే ఈశాన్య రాష్ట్రాలకు వాటర్ బాంబ్గా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మరోవైపు నీటిని నిల్వ చేయడం వల్ల దిగువకు ప్రవాహం తగ్గిన వ్యవసాయం, త్రాగునీరు, పర్యావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే చైనా ప్రాజెక్టుకు ప్రతిస్పందనగా భారత్ కూడా అరుణాచల్ ప్రదేశ్లో 11,000 మెగావాట్ల సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమవుతుంది. ఇదే అంశంపై మాట్లాడడానికి స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్తే సార్. సార్, నిన్న ఆకస్మికంగా సంభవించిన వరదలు నేపాల్నైతే ముంచేశాయి. సో టిబెట్లో ఉన్న పర్వతం పైన ఒక మంచు ఫలకం విరిగిపోవడం వల్లే ఈ వరదలు సంభవించాయని చెప్పేసి సర్వేలో తేలింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, టిబెట్లో ప్రకృతి విపత్తు జరిగినప్పుడు సమాచారాన్ని అందించడంలో 45 నిమిషాలు ఆలస్యం జరిగింది. అయితే ఇది సాంకేతిక సమస్య, లేదంటే మరేదైనా కారణమా ఈ ఆలస్యానికి? అవునమ్మా, ఇది చాలా పెద్ద డిసాస్టర్ నేపాల్లో జరిగింది. దీన్ని డెడ్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ అని పిలుస్తా ఉన్నారు. కనుక ఇది ఒకసారి ఏమంటారంటే, ఇంకో మాటలో చెప్పాలంటే హిమాలయన్ సునామీ అంటాము. కనుక సునామీ వచ్చి పడ్డది. సునామీ సముద్రంలో వస్తుంది మామూలుగా, కానీ ఇప్పుడు హిమాలయాల్లో వచ్చేసింది ఈ సునామీ. మీరు అన్నట్టుగా ఈ సునామీ అయితే వచ్చింది, నేపాల్ మీద పడిపోయింది. కొన్ని వందల వేల బ్రిడ్జిలు, ప్రాణాలు క్షణాల్లో జరిగింది. ఇదంతా కూడా అసలు ఈ మొత్తం తీవ్రతకు దీనికి కారణం ఏంటి అంటే వేగము, నీటి యొక్క వేగము. మామూలు మనందరికి తెలుసు, ఒక చెరువు దిగినప్పుడు కానీ, ఇంకేదైనా వర్షాలు పడ్డప్పుడు కానీ నదులు నిండేసి వరద వస్తూ ఉంటుంది. అది మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. మనకు హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. ఉదాహరణకు భద్రాచలము లేకపోతే ఇటువంటి ప్లేస్లో నది ఆ ప్రవాహం యొక్క ఎత్తు పెరుగుతూ ఉంటుంది, చాలా ఎత్తు వరకు కూడా వస్తూ ఉంటుంది. కానీ ఈ లోపల మనుషులు ఏం చేస్తుంటారంటే, ముందు ప్రాణాలు కాపాడుకోవడానికి దూరంగా వెళ్ళడానికి ఒక సమయం దొరుకుతుంది. అలాంటిది ఏమీ లేకుండా విరుచుకు పడ్డట్టు ఆకాశం నుంచే నీళ్లు విరుచుకుపడ్డాయా అనే పద్ధతిలో పడేసరికి నష్టం చాలా ఎక్కువగా జరిగింది. అందుకే మనము దీన్ని సునామీగా అట్లా పిలుస్తుంటాం. డెత్ టాల్ ఎంత ఉంది అంటే, గంట తర్వాత వార్తలు వింటే మారిపోతా ఉన్నాయి. క్షణం
మారిపోతున్నాయి. 26 ఆగస్టు ఉదయం 8:40 ఉదయం ప్రారంభమైంది. ఇప్పుడు వరద అయితే తగ్గింది కానీ చావులు మిస్సింగ్ కేసెస్ అనేవి అంతు లేకుండా ఉంది. ఎంతమంది పోయారు, మన వాళ్ళు ఎంతమంది, ఇంకెవరు వెళ్ళిపోయారు, ఏం అర్థం కావడని ఒక పరిస్థితి ఏర్పడ్డది. కనుక ఎక్కడ చూసినా మా వాళ్ళు లేరు. ఆ విధంగా సుమారుగా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించింది 1384 మంది మిస్సింగ్ అని. అందులో 800 మంది విదేశస్తులు. సో డెత్ కూడా 273 మంది కన్ఫర్మ్డ్ ఇప్పటి వరకు అయితే. సో ఇలా ఫిగర్స్ వస్తా ఉన్నాయి. మన ఇండియన్సే 177 మంది మిస్సింగ్ అని. అమెరికా వాళ్ళు 63 మంది ఉన్నారు. ఆస్ట్రేలియా వాళ్ళు 34 మంది ఉన్నారు. యూకే వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు కూడా 33 మంది ఉన్నారు. అలాగే నేపాల్ సెక్యూరిటీ గార్డ్సే 80 మంది కనబడకుండా పోయారు. సో ఇలా చెప్తూ పోతుంటే మనకు దీనికి అంతే లేదు. భవనాలు, తర్వాత బ్రిడ్జెస్ ఎన్ని పోయినాయి అని అంటే దానికి ఏమీ అంతే లేదు. మొత్తం బ్రిడ్జెస్ అన్ని ఖతం అయిపోయినాయి. ఆ రివర్ వెంట ఉన్నటువంటి బ్రిడ్జ్ రసువా అండ్ నోవాకాట్ జిల్లాల్లో అయితే కంప్లీట్ గా అటాచ్ అయిపోయినాయి. ఇళ్ళు, వాకిళ్ళు అన్ని కూడా ఖతం అయిపోయినాయి. అయితే మీరు చెప్పినట్టుగా దీంట్లో ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, అక్కడ టిబెట్ లో ఇది ఈ ఎవలాంచ్ అంటాం, గ్లేషియర్ ఎవలాంచ్ అంటారు. అంటే మంచు కొండలు విరిగి పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ కొండలు విరిగి పడ్డప్పుడు తునాతునకలు అవుతూ ఉంది. ఆ ఘర్షణలో నీరుగా మారిపోతూ ఉంటుంది. అది ఫ్లో మొదలైపోతుంది. కనుక వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పైనుంచి వస్తాయి కనుక వేగం విపరీతమైన వేగంతో వస్తూ ఉంటుంది. అందుకని మీరు చెప్పినట్టుగా 45 నిమిషాలు అక్కడ ప్రారంభమై, టిబెట్లో ప్రారంభమై బార్డర్ క్రాస్ అయ్యే వరకు సుమారుగా 45 మినిట్స్ పట్టింది. చైనా నుంచి ఎలాంటి సమాచారం లేదు అని మనం వింటున్నాం. అయితే చైనా యొక్క వాదన ఏంటి అంటే, దయచేసి ఇది మీరు అర్థం చేసుకోండి అని చెప్తుంది. ఇది టెక్నికల్లీ ఇది సాధ్యం కాని పని అని అంటుంది. అంటే సాంకేతికంగా ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే మా దగ్గర ఎలాంటి వర్షాలు లేవు. పెద్ద ఎత్తున కొండపోత వర్షాలు పడ్డప్పుడు అలర్ట్ అవుతాం. తర్వాత స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే నీరు ప్రవాహం మొదలవుతుంది. ఈ ప్రవాహం పెద్ద ఎత్తున ప్రవాహం వస్తుంది. లేదా ఒక డ్యామ్ బ్రేక్ అయినప్పుడు, డ్యామ్ను పొంగి పొర్లినప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు ప్రవాహం, డ్యామ్ను వదిలేసినప్పుడు కూడా నీటి ప్రవాహం ఉంటుంది. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనం. ఇది అలా కాకుండా ఊహించని విధంగా కొండ చర్యలు విరిగి పడ్డాయి. కనుక మేము సమాచారం మాకు తెలిసే లోపల, మీకు ఇచ్చే లోపల ఆలస్యం జరిగిందే తప్పితే మా ఉద్దేశాలు అట్లా లేవు. కనుక ఇది రెయిన్ఫాల్ లేదు, డ్యామ్ రిలీజ్ లేదు, హెవీ రెయిన్ పైనుంచి హెవీ రెయిన్తో నీళ్లు రాలేదు. అందుకని ఇది సమాచారం ఇవ్వడం ఆలస్యమైనా లేకపోతే ఇవ్వలేకపోయినా దానికి కారణము ఉద్దేశపూర్వకంగా కాదు, ఇది ప్రకృతి విరుచుకుపడ్డటువంటి తీరు అని చెప్పేసి చైనా ఇస్తున్నటువంటి సమాధానం ఇది. కానీ ప్రాబ్లం మరి ఎందుకు అనుమానము అంటే, చైనా అంటేనే అనుమానం ఎవరికైనా కూడా, మనకైనా కూడా, ప్రపంచం అంతా కూడా. ఎందుకు అంటే చైనా యొక్క నిశ్శబ్దమే ప్రమాదకరమైన నిశ్శబ్దం. ఎప్పుడు మాట్లాడదు, ఎక్కువ మాట్లాడదు, ఏమీ కమ్యూనికేట్ చేయదు, ఎవరితో కమ్యూనికేషన్ ఉండదు చైనాకు. చైనా అనేది ఒక సెక్లూడెడ్ కంట్రీ. దాని యొక్క సమాచార శాఖ అనేది ఎప్పుడు ప్రపంచంతో కనెక్టెడ్గా ఉండదు. అందుకని చైనా అంటే అనుమానిస్తాం. ఉద్దేశపూర్వకంగా చెప్పలేదా, లేదంటే నిజంగా చెప్పలేకపోయిందా? ఇది పైగా ఏంటంటే, నేపాల్తో చైనాకు ఎలాంటి ట్రీటీ లేదు. అంటే ఒప్పందాలు, నీటి ఒప్పందాలు అంటాం. ఉంటేనేమో అఫీషియల్గా చెప్పాల్సి ఉంటుంది తప్ప దానికి కంపల్సరీ అవుతుంది. అలాంటిది ఏమీ లేదు. ముఖ్యంగా చిన్న నదుల పైన అసలే లేదు. ఇవన్నీ ఉన్నాయి చైనా వైపు నుంచి ఉన్న సమాచారం. అయితే మీరు చెప్పింది ఏదైతే ఉందో, ఇండియా కూడా ఆ ప్రాబ్లం ఉంది. ఈ రోజు వరకు కూడా చైనాకు ఇండియాకు మధ్య నదీ జలాల ఒప్పందాలు అంటాం, ఇలాంటివి ఏమీ ఇప్పటి వరకు లేవు. చైనా పైనుంచి ఎప్పుడు వ్యతిరేకిస్తుంది మన దగ్గర ఒప్పందాలు పెట్టుకోవడానికి, ఇంట్రెస్ట్ చూపించదు. అందుకని ఇప్పుడు మనం వచ్చిన ఈ విపత్తు ఏదైతే ఉందో, ఇది ల్యాండ్ స్లైడ్ లేక్ అవుట్ బర్స్ట్ అంటారు. దీన్ని LLOF అంటారు, ల్యాండ్ స్లైడ్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అని పిలుస్తూ ఉంటారు.
కనుక ఒక్కసారి ఐస్ అనేది అలా విరుచుకు పడుతుంది, అవెలాంచ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఒక చాలా మంది రాక్ అండ్ ఐస్ ల్యాండ్ స్లైడ్ అని అంటారు. అంటే ఐసే ఎలా ఉంటుందంటే ఒక రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు విరిగి పడ్డాయేమో అన్నట్టుగా విరిగి పడుతూ ఉంటాయి. సో ఇలాంటి ఒక దీన్ని మనము ఊహించలేము. ఎప్పుడెప్పుడు కొండ చర్యల పైనుంచి ఎలా అయితే పెద్ద కొండల్లో రాళ్ళు విరిగి పడుతూ ఉంటాయో, ఈ ఐస్ ముద్దలు కూడా ఆ విధంగా పడుతుంది. దాని సైజును మనము ఊహించలేము. చాలాసార్లు మంచు అనగానే చిన్న చిన్న ముద్దలుగా మనం ఊహిస్తాం. కాదు కాదు, పెద్ద పెద్ద కొండలుగా ఈ ఐస్ ముద్దలు ఊడి పడుతూ ఉంటాయి. అలాంటి ఒక విపత్తు ఈరోజు నేపాల్ పైన ఒక జల ప్రళయాన్ని సృష్టించింది. అందుకే ఎవరు ఏమీ మాట్లాడలేని ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకే మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా ఇప్పుడే ఇంతకు ముందు ఒక ప్రకటన చేసింది. ఇది త్రిశూల్ బేటే కోషి అనే నదీ పరివాహ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. భారతీయులు పౌరులు మాత్రం ఇప్పటికీ ఇండియా ప్రకటన చేసింది 280 మంది ఆచూకీ తెలియడం లేదు అని అధికారిక ప్రకటన ఇంతకు ముందే చేసినటువంటి ప్రకటన. పవర్ ప్రాజెక్ట్ ఉంది ఒకటి, త్రిశూల్ అనేటువంటి నది పైన పవర్ ప్రాజెక్ట్ ఉంది. కేవలం మన వాళ్ళే వర్క్ చేస్తారు అక్కడ. 73 మంది వర్కర్స్ గలంత అయిపోయారు, కంప్లీట్ గా కనపడకుండా వెళ్ళిపోయారు. చాలా మంది కైలాస మానస సరోవరానికి యాత్రికులుగా వెళ్తున్నారు. ఇప్పుడు మనము చూస్తున్నాం టీవీలో అక్కడక్కడ ఈషా ఫౌండేషన్, జగ్గి వాసుదేవ్ వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ఆయన టీం మనుషులు, ఆయన శిష్యులు చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు రెగ్యులర్ గా, ఎవ్రీ ఇయర్ వెళ్తారు. ఇది సీజన్, అది కాక అక్కడికి వెళ్ళేటువంటి పెద్ద టీం, 2 బృందాలు, 86 మంది ఆచూకీ కనబడడం లేదు ఇప్పుడు. సో 33 మంది కేరళ వాళ్ళు ఉన్నారు, దాంట్లో 32 మంది వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. తర్వాత 21 మంది తమిళనాడు వాళ్ళను సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. ఇది ఒక మంచి వార్త. ఏంటంటే వాళ్ళని తీసుకురాగలిగారు. హెలికాప్టర్ గాలింపులు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇండియా వైపు నుంచి కూడా జరుగుతున్నాయి. సో అందుకని మీరు చెప్పినటువంటి విషయం ఏదైతుందో, ఏది ఈ మనకు రాబోయే థ్రెట్ గా చూస్తున్నది. మీరు అన్నారు కదా, యార్లాంగ్ సాంగో నది పైన జరిగేటువంటి డ్యామ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు నేపాల్కు జరిగినదే మనకు భవిష్యత్తులో జరుగుతుందా అనేదే కదమ్మా మీరు వేసినటువంటి ప్రశ్న. కనుక ఇది మాత్రం డిస్కషన్ లో ఉంది చాలా పెద్ద ఎత్తున. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, 25లోనే నిర్మాణం మొదలైపోయింది. దీన్ని ఈ నదిని అక్కడ యార్లాంగ్ సాంగో అంటారు, బ్రహ్మపుత్ర నది. అక్కడ ఈ డ్యామ్ నిర్మాణం చాలా పెద్ద డ్యామ్ నిర్మాణం ఇది. బ్రహ్మపుత్ర భారత్ లోకి సియాంగ్ అనేటువంటి ప్లేస్ లో ప్రవేశిస్తుంది. అక్కడ ఒక యూటర్న్ లాగా ఉంటుంది నది యొక్క షేప్. అది దాన్ని గ్రేట్ బెండ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అని మనం అంటాము, వాళ్ళేమో యార్లాంగ్ సాంగో అంటారు. అలా వంపు తిరుగుతూ ఉంటుంది. ఆ యూటర్న్ దగ్గర ఈ డ్యామ్ కట్టారు, అతిపెద్ద డ్యామ్. మనము 3 గార్జెస్ అనేటువంటి డ్యామే చైనాలో చాలా పెద్దది. అంటే దానికన్నా 3 రెట్లు పెద్ద డ్యామ్ ఇప్పుడు చైనా కడుతుంది. మనము నిస్సహాయంగానే చూస్తున్నాం ఆ రకంగా చెప్పాలంటే, ఏమీ అనకుండా, ఏమీ అనలేని ఒక పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మధ్య మన మధ్య ఇలాంటి నీటి ఒప్పందాలు లేవు. $167 బిలియన్ విలువ చేసేటువంటి డ్యామ్ ఇది. సుమారుగా 60,000 మెగావాట్. ఇది ఎంత అంటే 3 times పెద్దది ఈ 3 గార్జెస్ డ్యామ్ కన్నా. అంటే అది 20,000 మెగావాట్లే అక్కడ విద్యుత్ ఉత్పత్తి, ఇది 60,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. కనుక అక్కడ డ్యామ్ 5 దశల్లో ఉంటుందమ్మా. డ్యామ్ ఇది ఒక్క డ్యామ్ కాదు అసలు, 5 దశలో డ్యామ్ వాటర్ ఫాల్ ఉంటుంది, పడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక డ్యామ్ అవుతుంది, మళ్ళీ పడుతుంది, ఇంకొక డ్యామ్ అవుతుంది. అలా క్యాస్కేడింగ్ డ్యామ్స్ అని అంటారు వీటిని. సో ఆ విధంగా 2000 meters వాటర్ ఫాల్ ఉంటుంది ఒక్కొక్కటి, అంత పెద్దది ఇది. కనుక వరల్డ్ లోనే ఒక డీపెస్ట్ ఇదిగా చెప్తాం వాటర్ ఫాల్ అది. కనుక అందుకే మన యొక్క అరుణాచల్ ముఖ్యమంత్రి, ఆయన పేరు ప్రేమ్ కుందా అని అంటారు, ప్రేమా కుందా. ఆయన ఒక మాట అన్నాడు దీన్ని, ఈ డ్యామ్ ను గురించి ఏమన్నా అంటే, ఇట్ ఈస్ ఏ టిక్కింగ్ వాటర్ బాంబ్ అని అన్నాడు.
కనుక టిక్కింగ్ వాటర్ బాంబ్. టిక్కింగ్ అంటే టైం అన్నట్టు, వాచ్ టక్ 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 అని. ఇది ఒక టైం బాంబు లాంటిది, కాకపోతే వాటర్ బాంబ్ ఇది. ఎప్పుడైనా పేలవచ్చు భారత్ పైన, ఎప్పుడైనా అరుణాచల్ ప్రదేశ్ పైన పేలవచ్చు అనేటువంటి ఒక అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కనుక చైనాతో నిజంగానే మీరు అన్నట్టుగా మనము ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాల్సి వస్తుంది. ఆల్రెడీ మనం 62లో యుద్ధం చేశాము. అనూహ్యంగా చేస్తుంది యుద్ధం కూడా, ఎప్పుడు చెప్పి చేయదు చైనా. ఏ క్షణం ఏం చేస్తుందో మనకు తెలియదు. కనుక ఇలాంటి ఒక పరిస్థితి చైనాతో మనకు ఎప్పుడు ఉంటుంది. అందుకని మనం అప్రమత్తంగా ఉండాలి తప్పదు. సో ఇది ఏం చేయగలుగుతుంది ఈ డ్యామ్ అంటే, ఒకటి నీళ్లను ఆపుతుందమ్మా. బ్రహ్మపుత్ర అంటే చాలా విశాలమైంది. మనం కనుక అరుణాచల్ ప్రదేశ్ లో వెళ్ళి చూస్తే అస్సాంలో కూడా బ్రహ్మపుత్ర అరుణాచల్ నుంచి అస్సాంకి వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ ఒకవేళ మనం దీర్ఘాకార చతుస్రము అనుకుంటే, ఒక మనం మొబైల్ షేప్ లో ఉంది అనుకుందాం. ఒక మూలన ఎంటర్ అయ్యి ఇంకో మూలన ఈ మూలన అది ఎండ్ అవుతుంది. అంటే అరుణాచల్ ప్రదేశ్ ను ట్రయాంగిల్ గా చీలుస్తుంది, 2 ట్రయాంగిల్స్ గా చీలుస్తుంది. అలా ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ లో. అస్సాంలో ఎంటర్ అవుతుంది. మీరు గౌహతిలో కూడా మీరు బ్రిడ్జ్ పైన వెళ్తుంటే నది ఎంతకు అయిపోదు, అంత విశాలంగా కనిపిస్తుంది. ఈ ఎండులో నిలబడితే అవతల ఎండు మనకు ఎప్పుడు కనపడదు. మామూలుగా సముద్రం దగ్గర ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంత పెద్ద నది ఇది. కనుక దీంట్లో జలరాశి ఎంతైతే ప్రవహిస్తుందో, ఒక 2-3 months ప్రవహించే జలరాశి, అది సమ్మర్లో అంటే మంచు కరిగి వచ్చే వాటర్ తోనే ఎంత సముద్రంలో కలిసిపోతుంది అంటే, దేశంలో మన భారతదేశంలో ఉన్న అన్ని నదులు సంవత్సరం అంతా ప్రవహిస్తే ఎంత వాటర్ ఉంటుందో అంత వాటర్ ఉంటుందన్న బ్రహ్మపుత్ర. అంత పెద్దది బ్రహ్మపుత్ర అంటే. అలాంటి బ్రహ్మపుత్రలో రేపు ఈ డ్యామ్ కట్టాక నీళ్లు రావు, నీళ్లు తగ్గిపోతాయి, నీళ్లను ఆపగలుగుతుంది చైనా అనేది ఒక భయం మన వాళ్ళకు ఉంది. అలాగే సడన్ గా రిలీజ్ చేస్తే ఏమవుతుంది, మనం తట్టుకోగలుగుతామా అనేది మాన్సూన్ సీజన్. రెండేమో డ్రై సీజన్ లో నీళ్లు రావు, మాన్సూన్ సీజన్ లో నీళ్లు వస్తుంటాయి, పైనుంచి వదిలితే ఇంకెంత అవుతుంది అనేది ఇంకొక విషయం. అలాగే సియాంగ్ అనే ప్రాంతంలో ఎంటర్ అవుతుంది. ఆ బెల్ట్ మొత్తం మటాష్ అయిపోతుంది, మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది అనేది మన ప్రేమ కుందు చెప్పినటువంటి విషయం. ఎందుకంటే సియాంగ్ ప్రాంతంలో ట్రైబల్స్ ఉంటారమ్మా. అక్కడ పాపం వాళ్ళ ఇళ్ళు ఇవన్నీ గుడిసెల్లాగా ఉంటాయి. పెద్ద సంఖ్యలో ట్రైబల్స్ ఉంటారు, అమాయకులైన ట్రైబల్స్. వాళ్ళ జీవితం అతలాకుతలం అయిపోతుంది అనేటువంటి చెప్పేటువంటి విషయం. సో ఈ పరిస్థితుల్లో ఏంటి అనేది మన వాళ్ళందరూ చెప్తున్నటువంటి విషయం. ఈ భయాలు, ఆందోళనలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఎక్స్పర్ట్స్ చెప్పేది ఇంకొక విషయం ఉంది, నేను మీకు చెప్పి క్లోజ్ చేస్తాను. ఏంటంటే, భయపడాల్సింది ఏం లేదు. మొట్టమొదట ఏంటంటే, వీళ్ళు నీళ్లు ఆపినాక కూడా చైనా దాటుతున్న సమయంలోనే కొన్ని నదులు వచ్చేసి బ్రహ్మపుత్రలో కలుస్తాయి. ఆ నీళ్ల కారణంగా మనకు బ్రహ్మపుత్ర ప్రవహిస్తుంది. మనకు కావాల్సిన నీరు, వ్యవసాయానికి కావాల్సిన నీటి కొరత ఏమీ ఉండదు, పెద్దగా చైనా ఆపగలిగేది ఉండదు అని. రెండవది, ఇవన్నీ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయడానికే కనుక ఎక్కువ వాటర్ను ఆపలేరు వాళ్ళు. డ్యామ్స్ అన్నీ కూడా ఓన్లీ ఎలక్ట్రికల్ ఇవి మాత్రమే. కనుక ఎక్కువ వాటర్ను వాళ్ళు ఆపలేరు. ఎంత ఆపినా మనకు వచ్చే వాటర్ ఆపుతుంది. చైనా కూడా ఇంకొక వాదన చేస్తుందమ్మా. ఏమని అంటే, మేము కట్టడం వల్ల మీకు నష్టం కాదు, లాభం కలుగుతుంది. ఎందుకంటే బ్రహ్మపుత్ర వరదలు వస్తుంటాయి, పెద్ద పెద్ద వరదలు వస్తూ ఉంటాయి, చాలాసార్లు ముంచెత్తుతుంటాయి. కనుక మేము కట్టడం వల్ల మీకు భవిష్యత్తులో వరదలు రావు అనేటువంటి ఒక మాట. అది కూడా నిజం. కొంత మనకు వరదలు తగ్గుతాయి మనం, ఎందుకంటే నీటి ప్రవాహం మొదలయ్యాక ఆపలేము, ఒక్కోసారి ఏం చేయలేము, మనం నిస్సాయంగా చూస్తాం. కనుక వరదలు ఆగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు మనకు వచ్చిన నష్టం లేదు, కానీ బంగ్లాదేశ్కు మాత్రం ఇది తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే మనల్ని దాటాక బంగ్లాదేశ్ రీచ్ కావాలి. కనుక జమున అంటారు వాళ్ళను, ఈ బ్రహ్మపుత్రను వాళ్ళు జమున అని పిలుస్తారు. బంగ్లాదేశ్ ఎంటర్ అయినాక వాళ్ళ జీవితం మాత్రము చాలా అఫెక్ట్ అవుతుంది. ఇప్పుడేమో ఎండాకాలం అఫెక్ట్ అవుతుంది, అలాగే వర్షాకాలంలో కూడా
అఫెక్ట్ అవుతుంది. ఇలాంటి అంటే సడన్ గా వదిలినప్పుడు కూడా అఫెక్ట్ అవుతుంది. మనకన్నా బ్రహ్మపుత్రకు ఇది మరింత ప్రమాదకరం అనేది అందరూ చెప్తున్నటువంటి విషయం. ఇదే అమ్మ దాని గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓకే సార్. సార్ మీరు ఇంతకుముందు అన్నారు నేపాల్‌కి కానీ, చైనాకి కానీ నదీ జలాల ఒప్పందం లేదు కాబట్టి ఇట్లాంటి ప్రవాహాలు అంటే వరద విలయాలు జరిగినప్పుడు చైనాకు చెప్పేంత అవసరం కూడా ఏమీ లేదు అని. సో ఇక్కడ క్వెషన్ ఏంటంటే దేశాల మధ్య నదీ జలాల ఒప్పందం లేనప్పుడు సో ఈ వరదల విలయం గురించి ఏ విధంగా తెలుసుకోవాలి మరి మనం? ఇది కేవలం టాక్స్ ద్వారా మాత్రమే, మంచి రిలేషన్స్ ద్వారా మాత్రమే మనము ఈ వీటిని చేసుకోగలుగుతాం. ఉదాహరణకు మనకు ఇండస్ వాటర్ ట్రీటీ పాకిస్తాన్తో ఉంది అమ్మా. ఉన్నప్పుడు మనకు కంపల్షన్ మనకు అవుతుంది ఇప్పుడు. అందుకే అక్కడ అటు ఇటు విదేశాల దీనికి లేకపోతే బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. అయితే మనం ఏమంటున్నాము, మేము ఇవ్వము అని అనడం లేదు. ఇప్పటికి కూడా మేము ఆపేస్తాము, మా నీళ్లు ఇవి మనం అనడం లేదు. కాకపోతే రివ్యూ చేసి సమీక్ష సమయం వచ్చేసింది కనుక పాకిస్తాన్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చోవాలి. చాలా రోజులైంది ఒప్పందం అయిపోయి కనుక ఇప్పుడు కూర్చోవాలి. రెండవది ఏంది, మీరు టెర్రర్ ఇన్ని ఆపేస్తే మనం అంటున్నాం కదా బ్లడ్ అండ్ వాటర్ కాన్ ఫ్లో టుగెదర్ అని. అంటే అర్థమైతే మీ టెర్రర్ యాక్టివిటీని మాకు హామీ ఇవ్వండి, చెప్పండి కనుక ప్రపంచం ముందర చెప్పండి, మేము ఆపేస్తాము, మా దగ్గర స్థావరాలు లేకుండా చేస్తాము, భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇది ఉండదు అని చెప్పాలి కదా. చెప్పడం లేదు కనుక ఇది మనం అడుగుతున్నది న్యాయమైనటువంటి డిమాండ్. నీళ్లు మనం ఆపుతాము అని అనడం లేదు, కానీ ఆపాము, ఇప్పటికే ఆపాము. సో ఇలాంటి ఒక కంపల్షన్ మన మీద ఉంది. ట్రీటీ మనం చేసుకున్నాము, పైగా వరల్డ్ బ్యాంక్ ముందర కూర్చొని చేసుకున్నాం. నెహ్రూ గారు అలా చేశారు, చేయాల్సినటువంటి పని లేదు. పైనుంచి వాటర్ యొక్క ఫ్లోను దేశం యొక్క సైజు పాపులేషన్ బట్టి చేయాలి. కనుక మనకు 80% వస్తే వాళ్ళకి 20% రావాలి. పాకిస్తాన్ అంత చిన్న దేశం, కానీ జరిగింది ఏంటి ఒప్పందంలో 80% పాకిస్తాన్కు 20% మనం తీసుకుంటున్నాం. ఇది ఒక పిచ్చి ఒప్పందం అని. సరే, ఇవన్నీ తప్పులు ఉన్నప్పటికీ కూడా మీరు అన్న ప్రశ్న ఏదైతుందో, ఏది వాటర్ ట్రీటీస్ ఏవీ లేనప్పుడు ఎలా అనేది అదొక చిక్కు ప్రశ్నే. నేను అనుకుంటాను ఇప్పటికైతే మన దగ్గర ఉన్న సమాధానం ఒకటి ఏంటంటే టాక్స్ ద్వారా అక్రాస్ ది టేబుల్ మనము ఇది సెటిల్ చేసుకోవాలి. మీరు వాళ్ళు ఏమంటున్నారంటే డ్యామ్ కడితే మేము చర్చలకు రావాలి. డ్యామే కట్టడం లేదు మేము, ఇది ఓన్లీ విద్యుత్ కోసం నీటిని విద్యుత్ ఉత్పత్తికి ఎప్పుడు కూడా ఏం చేస్తారు, వ్యవసాయానికి మళ్లించారు. కొంత ఎత్తు వరకు నీళ్లు ఆపుతారు, వదులుతారు, టర్బైన్ తిరుగుతుంది ఆ నీళ్ల ప్రవాహానికి. కనుక నీళ్లు ఆపడం లేదు, నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి, ఫ్లో ఉంటాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఏది ఉన్నప్పటికీ కూడా అతిపెద్ద డ్యామ్ అయినప్పుడు కొంతమేర. అందుకే మనము ఈ టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మీరు చెప్పినటువంటి వ్యూహాత్మకంగా మనం ఏం చేశాము, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ ప్రాజెక్టు దగ్గర మనము మెగా ఇది ప్రాజెక్ట్ ఒకటి మనం కడుతున్నాం. 11,000 మెగావాట్ల ప్రాజెక్టును మనం నిర్మాణం చేస్తున్నాం. ఇది మరి చైనాను కాస్త కట్టడి చేస్తుంది అనేటువంటి దీన్ని మనము ఏమంటున్నాము అంటే చైనాకు రకమైన థ్రెట్ లాగా మనం కడుతున్నాము. ఇప్పటికిప్పుడు చైనా దీన్ని చూసి భయపడుతుందని కాదు, కానీ బట్ వీ కెన్ డూ సంథింగ్ అనేది మనం ఇస్తున్నటువంటి మెసేజ్ అమ్మా ఇది. మనం అభ్యంతరాలు చెప్పాం. చెప్పండి. చైనా నిర్మిస్తున్న ఈ భారీ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని నిజంగా విద్యుత్ ప్రాజెక్ట్ గానే చూడాలా, లేదంటే దీని వెనకాల వ్యూహాత్మక నిర్ణయం ఏమైనా ఉందంటారా చైనాకు వాటర్ని యూజ్ చేసుకునే విషయంలో? ఎస్, అది అందుకే చైనాను నమ్మడానికి రాదు. విద్యుత్ అవసరాలు చైనాకు ఉన్నాయి అనేది నిజం. అది పెద్ద దేశం కనుక విద్యుత్ అవసరాలు ఉన్నాయి. మన కళ్ళకు చూడడానికి అయితే విద్యుత్ ప్రాజెక్టే కడుతుంది. బట్ వ్యవసాయ ప్రాజెక్టుగా దాన్ని టర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. మన శ్రీశైలంలో ఉదాహరణకు విద్యుత్ ప్రాజెక్ట్, కొంత వాటర్ అగ్రికల్చర్ కూడా వాడుతూ ఉన్నాం. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ నిర్మాణం అయిన తర్వాత వాటర్ లెవెల్స్ను పెంచడానికి డ్యామ్ లెవెల్ పెంచుకోవడము, తర్వాత ఏదో ఒక రీజన్స్తో లెవెల్ పెంచినప్పుడల్లా వాటర్ స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది, చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు కింద డ్రై అయిపోయేటువంటి పరిస్థితి ఒకటి వస్తే రావచ్చు భవిష్యత్తులో. అందుకని ప్రమాదము పొంచి ఉంది అనేది నిజము. ఎలా ట్యాకిల్ చేస్తాము, మన రిలేషన్స్ ఎలా ఉంటాయి
అనేది ఇప్పటికైతే మనకు చైనాను ట్యాకిల్ చేయడంలో అన్ని వైపుల నుంచి చేయాల్సిందే. ఎలా అయితే అరుణాచల్ ప్రదేశ్లో మనం డ్యామ్ కడతాము, ఇంకేదైనా అవకాశాలు ఉంటాయా, టాక్స్ ద్వారా అవకాశాలు ఉంటాయా, ఇవన్నీ మనం వేస్తున్నటువంటి లెక్కలు. ఆ, చైనాతో పోల్చినప్పుడు మనము స్మాలర్ కంట్రీ అవుతుంది. ఆర్థికంగా కూడా మనం అంత బలమైన దేశంగా లేము. కనుక బెస్ట్ థింగ్ ఏంటి అంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవడం, దాన్ని అవసరమైతే ఎప్పుడో ఒకసారి ఒక ఓకే ట్రీటీ కొరకు ఇప్పుడు చైనాతో మాట్లాడుకోవడమే సరి అయిందని అనుకుంటున్నాను నేను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. స్పెషల్ డిబేట్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని మాతో రైట్. షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.